అందరికీ నమస్కారం. సంజయ్ కింగి గారికి నమస్కారం, గణేష్ గారికి నమస్కారం, పిప్పళ్ళ వారికి నమస్కారం, దత్తు వారికి నమస్కారం, బబ్లు వారికి నమస్కారం, అరుణ్ వారికి నమస్కారం, కిషోర్ గారికి నమస్కారం, పైనున్న దేవతలందరికీ నమస్కారం, భూదేవికి నమస్కారం, పంచభూతాలకు నమస్కారం. ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే మన వ్యవహారం ఎలా ఉండాలో తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి ఏమిటి 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 ఈ ప్రపంచంలో బతుకుతున్నాం మనం. ప్రపంచంలో ఎవరి గోల వాళ్ళది. అయితే మన గోల ఏమిటి, మన వ్యవహారం ఏమిటి, మన పంథా ఏమిటి, అది ఈరోజు మనం తెలుసుకుందాం. మన పంథా ఏమిటయ్యా అంటే అందరిలో మంచిగా చూస్తాం, చెడు చూడము. సంగీతంలో మంచి సుస్వరాలు ఉంటాయి, అప్పుడప్పుడు అపస్వరాలు వస్తుంటాయి. కానీ అపస్వరాలు లెక్క పెట్టాము, సుస్వరాలు లెక్క పెడతాము. ప్రతి మనిషిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఆ చెడుని మనం చూడం, ఆ చెడుని మనం లెక్క పెట్టాం, మంచినే చూస్తాం. అది మన వ్యవహారం. కొంతమంది చెడునే చూస్తారు, వాళ్ళకి మంచి వినపడదు, మంచి కనపడదు. ఎక్కడ చూసినా తప్పులే కనబడతాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కనుక అవి తప్పులు కనబడతాయి. మనం చూడటం లేదు కనుక మనకి తప్పులు కనబడవు. చూపును బట్టి చూసేది ఉంటుంది. మన చూపు ఏమిటి, మన వ్యవహారం ఏమిటి, అందరిలోనూ మంచిగా చూస్తాము. అయ్యా నువ్వు దేవుడివి నాయనా, నువ్వు ఆ కోడిని తినకు, మాంసం తినకు అంటాం. నువ్వు దేవుడివే, ఆ కోడి కూడా దేవుడే. ఈ దేవుడు ఆ దేవుడిని తినకూడదు, అంతే, హింస పెట్టకూడదు. అది మన వ్యవహారం. నువ్వు దేవుడివే, నువ్వు చాలా గొప్పవాడివే, నువ్వు సాక్షాత్తు పరమాత్మవే. కానీ కోడిని తింటున్నావు, మేకను తింటున్నావు. ఆ కోడి కూడా బతకాలి కదా, ఆ మేక కూడా బతకాలి కదా. నువ్వు ఒక్కడే బతుకుతావేంటి? ఆ చేప బతకాలి కదా గోదావరిలో, దాన్ని వలేసి పట్టుకుంటావేంటి? ఆ చేప కూడా దేవుడే, నువ్వు దేవుడే, చేప దేవుడే. ఆ చేప చాలా మంచిది, ఎంత మంచిదో. ఆ చేపని చంపడం నాకు ఇష్టం లేదు. నువ్వు కూడా చంపకాయ నాయన, కాళ్ళు ముక్తావు బాధించందరా, కాళ్ళు ముక్తావు బాధించవే వసేయి. మర్యాదగా చెప్తాం, అది మనం వ్యవహారం. ఒకసారి ఏమైందంటే రకరకాల మనుషులు నా దగ్గర కూర్చుంటారు, మీకు తెలుసు. ఒక ఆవిడ వచ్చింది, ఒక 50 ఏళ్ళ ఆవిడే వచ్చి నన్ను బండబుద్ధులు తిడుతోంది. ఎలా తిడుతోంది? బండబూతులు తెలుసు కదా మీకు. ఆవిడకి ఏదో కష్టం వచ్చేసింది నా వల్ల. వాళ్ళ కొడుకు నా దగ్గరికి వచ్చి ధ్యానం చేసుకున్నాడు, అది ఆవిడకి కష్టం. నా కొడుకుని చెడదోపుతున్నావు నువ్వు అని చెప్పేసి నన్ను వచ్చి బండబూతులు తిరగడం మొదలుపెట్టింది. ఇంటికి వచ్చి మన చుట్టూ చాలామంది ఉంటారు కదా, అందరికి కోపం వచ్చేసింది. ఏమిటి ఇలా తిరుగుతుందని చెప్పేసి అర్ధగంట అయిపోయింది. తిట్టింది 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 తిట్టకుండా తిట్టింది. తిట్టి అలసిపోయి వెళ్ళిపోయింది ఆవిడ. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏమిటండి స్వామీజీ ఆవిడంతా తిడుతుండే మీద ఊరుకున్నారేంటి, ఆవిడ ఎంత చండాలంగా తిట్టింది, మీరేం చేస్తున్నారు ఆ టైంలో, అర్ధగంట సేపు మీరేం చేస్తున్నారు అని అంటే నేను చెప్పాను, నేను ఆవిడ మాట వినలేదే, ఆవిడ ముక్కు మొహం ఎలా ఉందో చూస్తున్నాను అంతే అన్నాను. ఆవిడ ఎంత అందంగా ఉందో ఆ ముక్కు, ఆ కన్ను ఎంత బాగుందో, ఆ బుగ్గలు ఎంత బాగున్నాయో, అర్ధగంట సేపు ఆవిడే చూస్తున్నాను. మళ్ళీ మళ్ళీ దొరుకుతుంది ఆవిడ. ఆవిడ మాటలు నేను వినలేదు, ఆవిడ చక్కటి ముఖాల విందం చూస్తూ కూర్చున్నాను. నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను.
ఆవిడ తిడితే నేను వినాలి ఏమిటి? వినవలసిన అవసరం లేదు. ఆవిడ మొహం చూసుకుంటూ కూర్చొని ఎంత అందమైన మొహం, ఇంకోసారి ఆవిడ వస్తే నా ముందు వస్తే ఎంత బాగుంటుందో. చక్కగా ఆవిడ కళ్ళు, ఆవిడ ముక్కులు, ఆవిడ బుగ్గలు, ఆవిడ జుట్టు అంతా చూసుకుంటూ కూర్చుంటాను. ఎంత బాగుంటుందో అందం చూస్తుంటే. కనుక నువ్వు ఏది చూస్తున్నావు? ఆ దరిద్రం ఎందుకు వింటావు? అక్కడ అందమైన ముఖం ఉంది, అంతమంది నోరు ఉంది. ఆ నోట్లో చూసే మాటలు వినకు. ఆ నోరు చూడు, ఆ పెదవులు చూడు, ఆ లిప్స్టిక్ చూడు, ఎంత అందంగా ఉందో. ఆవిడ అరగంట సేపు నన్ను తిట్టింది, నేను అరగంట సేపు ఆవిడ మోహన్ చూసి ఎంజాయ్ చేశాను. ఇది నా వ్యవహారము. మీ వ్యవహారం కూడా అలానే ఉండాలి. మీ జీవితాన్ని మీరు వ్యర్థం చేసుకోకూడదు. ఎవరైనా ఉంటే వాళ్ళ మాటలు వినండి, ఎవరు లేకపోతే హాయిగా ధ్యానం చేసుకుందాం, సంగీతం విందాం. లేకపోతే ఆ గోదావరి కట్టేది గోదావరిని చూస్తూ కూర్చుందాం. ఎంత బాగుంటుందో గోదావరి చూస్తుంటే. ఆ ఆకాశంలో మేఘాలు చూసుకుంటూ కూర్చుందాం. పక్కన దరిద్రం ఎందుకు చూడాలి నేను? ఆకాశంలో మేఘాలు చూస్తూ కూర్చుంటాను. ఎంత బాగున్నాయో మేఘాలు. ఆ ఎగిరే పిట్టని చూస్తూ కూర్చుంటాను. ఈ పక్కన ఉన్న పనికి వాళ్ళ మాట్లాడటం వింటాను ఏంటి నేను? వాళ్ళు పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు, నేను పనికొచ్చే పని చేస్తూనే ఉంటాను. వాళ్ళ గోల వాళ్ళది, నా గోల నాది. వాళ్ళ గోలకి నా గోలకి సంబంధమే లేదు. పక్క వాళ్ళ మాటలు బాలేవు, వాళ్ళ మొహం చూస్తూ కూర్చోండి. మొహంలో ఏమైనా తప్పుందా? ఆ ముక్కులో ఏమైనా తప్పుందా? నా ముక్కు బాగుందా, మీ ముక్కు బాగుందా? ఎవరి ముక్కు బాగుంది? చక్కగా అందాలు చూస్తూ జీవించండి. చెత్త మాటలు వింటూ జీవించద్దు. ఎటు చూసినా అందమే ఉంది. అందం ఎక్కడ లేదు చెప్పండి? ఆ పిల్లిలో అందం లేదా? ఆ కుక్కలో అందం లేదా? ఆ పిట్టలో అందం లేదా? ఆ చేపలో అందం లేదా? ఆ కోడిలో అందం లేదా? ఎంత బాగుందో కోడి. ఆ కోడి పెద్ద తల్లి కోడి వెళ్తుంటే పిల్ల కోడలన్నీ వెళ్తుంటాయి, జూయి వెళ్తుంటాయి. ఎంత బాగుంటుంది ఆ సీను. ఆ తల్లి కూడా అటు వెళ్తున్నాయి, ఇవన్నీ అటు పరిగెత్తుతాయి. ఆ సీన్ ఎంత బాగుంటుంది చెప్పండి? ఆ తల్లి కూడా చుట్టూ చిన్న చిన్న పిల్లలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఎంత బాగుంటుంది ఆ సీను. మన కళ్ళు రెండు చాలు అవి చూడడానికి. ఈ సృష్టిలో ఎంత ఉందో అందాలు చందాలు చూడడానికి. మనం అవి చూడము, అసహ్యమైనది చూస్తాం, అసహ్యమైనది వింటాం, పనికి మాలినవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటాం, ఉన్న వర్తమానాన్ని కోల్పోతాం, టైం వేస్ట్ చేస్తుంటారు అందరూ, జీవితాన్ని వేస్ట్ చేస్తుంటారు. ఒక పిల్లిని సరిగ్గా చూడరు, ఒక కుక్కను సరిగ్గా చూడరు. చిన్న పిల్లవాడు అక్కడ ఆడుకుంటుంటాడు, ఎంత బాగుంటుంది ఆడుకుంటుంటే. వాడి ముసుగులో నవ్వుకుంటూ ఉంటాడు. జీవితం ఎందుకు ఉంది అంటే అందం చూడడం కోసం ఉంది. అందరి అందాలు చూడాలి. మనం కళా పిపాసి కావాలి. పొద్దున్నే సూర్యోదయం ఎంత బాగుంటుందో, సాయంత్రం సూర్యాస్తమయం ఎంత బాగుంటుందో, పున్నమి చంద్రుడు ఎంత బాగుంటాడో, ఆకాశం నక్షత్రాలు ఎంత వెలుగుతూ ఉంటాయో. వాటి గురించి ఎవడు మాట్లాడితే ఆ పక్క వెద ఉన్నాడు చూశాడు, వాడు ఎంతసేపు ఎక్కడ దూడుతున్నాడు, ఎవరింట్లో దూడుతున్నాడు వాడు. అది మనకు కనబడుతుంటుంది. చండాలం అంతా మనకు అది చూస్తుంటాం, మనం దానికోసం చూస్తుంటాం, అదే దొరుకుతుంటుంది. పక్కవాడి వెధవ పనులు చూసే బదులు ఆకాశంలో నక్షత్రాలు చూడవచ్చు కదా. చక్కగా బిస్మిల్లా ఖాన్ సంగీతం వినొచ్చు కదా కళ్ళు మూసుకుని. మన వ్యవహారం ఎలా ఉంది? ఒక బుద్ధుడు ఎలా వ్యవహరిస్తాడు, ఒక బుద్ధి లేని వాడు ఎలా వ్యవహరిస్తాడు? మనం బుద్ధి లేని వాళ్ళమా, బుద్ధి ఉన్న వాళ్ళమా? మనం బుద్ధుడు లాంటి వాళ్ళం. మన వ్యవహారం ఎలా ఉండదు? గౌతమ బుద్ధుడిలా ఉండాలి. గౌతమ బుద్ధుడు ఏం చేస్తుంటాడు? అందరి అందాలను చూస్తూ ఉంటాడు. సృష్టి యొక్క అందాలను చూస్తూ ఉంటాడు. ప్రతి పువ్వులోని సువాసనను ఆఘ్రాణిస్తూ ఉంటాడు. చక్కటి పువ్వులు ఉంటాయి, మనం దాని దగ్గర పోము. ఆ పువ్వు దగ్గర మనం ముక్కు పెట్టాం. మనం ఏమిటో గోల. ఆ పువ్వు ఉంది, ఆ పువ్వు దగ్గర మనం ముక్కు పెట్టాలి. మన ముక్కు ఆ పువ్వు దగ్గర పెట్టకపోతే మన ముక్కు ఎందుకు? ఇంకా ఆ పువ్వు ఎందుకు, ఈ ముక్కు ఎందుకు?
ఈ ముక్కు ఎందుకుంది? ఆ పువ్వు ఎందుకుంది? ఎప్పుడైనా పువ్వు దగ్గర పోయి ముక్కు పెట్టామా? ఈ ముక్కు ఎప్పుడు ఒక పువ్వు దగ్గరే ఉండాలి. మొక్కలను పెంచాలి, పువ్వులను సృష్టించాలి, పువ్వు దగ్గర మనం ముక్కు పెట్టాలి. అది సరి అయిన వ్యవహారము. మన ఇంట్లో 24 గంటలు సంగీతం మోగుతూనే ఉండాలి. నువ్వు ఏ పని చేస్తున్నా చెవుల్లో సంగీతం పోతూనే ఉండాలి. సంగీతం నాన్ స్టాప్గా ఉండాలి. మన మెడిటేషన్ ఎప్పుడు సంగీతం నాన్ స్టాప్. మన మెడిటేషన్ బాగాలేదు. చాలామంది అడుగుతారు, మన ధ్యానం చేస్తుంటే సంగీతం ఏంటండి, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు అంటారు. నీకు ఇంకా పిచ్చి విధానికి నీ వ్యవహారం నీకు సరిగా లేదు. నీకు మా దగ్గర రా, అందరిని చూడు, ఎంత సంగీతం ఉంటుందో, ఎంత నాదం ఉంటుందో, ఎంత ధ్యానం ఉంటుందో. సంగీతం అది చెవుల్లో పోసుకుంటూనే ఉండాలి. కళ్ళకి కన్నురెప్పలు ఉన్నాయి, కళ్ళు మూసుకుంటాము. మూతికి పెదవులు ఉన్నాయి, మూడు మూసుకుంటాము. చెవులకి ఎక్కడ చెవి రెప్పలు ఉన్నాయా? ఎందుకు లేవు? కళ్ళకి కన్నురెప్పలు ఉన్నాయి, మూతికి పెదవులు ఉన్నాయి, మూసుకోవడానికి తెరవడానికి. చెవులకి చెవురెప్పలు ఎందుకు లేవు? ఆ దేవుడు ఎందుకు పెట్టలేదు? దేవుడికి బుద్ధి లేదా? ఈ చెవుల్లో ఎప్పుడు సంగీతం పోస్తూనే ఉండాలి. అది సరైన వ్యవహారము. 24 గంటలు ఒక్క క్షణం కూడా చెవుల్లో సంగీతం పోసుకోకుండా ఉండకూడదు. పక్కవాడి వెధవ మాటలు వినే బదులు, అమలకల కబుర్లు వినే బదులు మన పండిత రవిశంకర్ సితార వినొచ్చు కదా, భీమసేన్ జోషి పాటలు వినొచ్చు కదా. చెవులు 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 చెవులను ఉపయోగించుకోవాలి. 100% 24 గంటలు నా సంగీతం అలా పోస్తూనే ఉండాలి. నోటికి పెదవులు ఉన్నాయి, అప్పుడప్పుడు మూసేసుకుంటూ ఉండాలి. కళ్ళకి కన్నురెప్పలు ఉన్నాయి, అప్పుడప్పుడు కళ్ళు మూసేసుకుంటారు. కానీ చెవులకి పెదవులు లేవు, చెవు రెప్పలు లేవు. మన మ్యాక్సిమం వ్యవహారం ఇక్కడ ఉండాలి, చెవుల దగ్గర. మన నోటి దగ్గర ఉంది. ఊరికి లబ కొట్టుకుంటూ ఉంటాం, ఏదో తెలిసినట్టు. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క ఉండదు, వాడు ఏదేదో మాట్లాడేస్తుంటాడు. రామచంద్ర, ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే మన వ్యవహారం ఎలా ఉండాలి మనం తెలుసుకుంటున్నాము. మన వ్యవహారం ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఎక్కువ ఉండాలి, ఇక్కడ తగ్గించాలి. నోటి మాటలు కట్టిపెట్టబోయ్, అందరి అనుభవాలు విను. చెవు మనం ఏం చేస్తుంటాం, అందరి అనుభవాలు వింటూనే ఉంటాం. అది మన వ్యవహారము. పొద్దుంచి రాత్రి వరకు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మేము పెట్టుకుని వింటూనే చూస్తూనే ఉంటాము. అది మన వ్యవహారము. ఒకసారి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి గట్టిగా పేపర్ కొడతాం. నందా ప్రసాద్ గారికి గట్టిగా చెప్పలు కొడదాం.